देखो कौन जीता, शेर जीता, शेर जीता। देखो देखो कौन जीता, शेर जीता, शेर जीता। वो शेर कौन है, वो शेर कौन है, वो शेर कौन है, जय जागृति। देखो देखो कौन आया, देखो देखो कौन जीता, देखो देखो कौन आया, నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రజెంట్ మనం తెలంగాణ జాగృతి ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో ఒక్కసారి అక్కడ చూడండి, ఎక్కడికక్కడ కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే కనుక కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టు కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఇది ఒక ఫేక్ కేసు, దీంట్లో ఆధారాలు ఎక్కడ లేవని చెప్పేసి కేజ్రీవాల్ నుంచి మొదలుకుంటే కవిత వరకు అందరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి మహిళా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మాట్లాడదాం వారి మాటల్లోనే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎట్లా చూస్తున్నారు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల? ఈరోజు ఏదైతే ముందు నుండి కూడా కవితక్క గారు అలాగే తెలంగాణ జాగృతి నాయకులం మేము న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాలను మేము నమ్ముతాము అని ఏదైతే చెప్పినామో ఈ రోజు మా విశ్వాసాన్ని, ఈ రోజు మా నమ్మకాన్ని న్యాయస్థానం నిలబెట్టింది. ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది. కవితక్క గారు కఠినంగా ముత్యం లాగా ఈ కేసులో నుండి బయటకు వస్తారు అని మేము ఏదైతే విశ్వసించినామో, గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతో మనోవేదనకి గురి చేసినా కూడా ధైర్యంగా మేము కవితక్క గారు వెనకాల ఉన్నాం. ఈ రోజు ఎప్పటికున్నా నిజమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అన్న దానికి కవితక్క గారి కేసు పెద్ద ఉదాహరణ. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మాకు మా తొలి విజయం అని మేము అనుకుంటున్నాము. రాబోయే మా ప్రాంతీయ పార్టీకి మేము ఏదైతే తెలంగాణ జాగృతి కవితక్క గారు సీఎం కావాలి అని ఏదైతే తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు మేము ఆకాంక్షిస్తున్నామో దానికి ఈ తొలి మెట్టు అని మేము భావిస్తున్నాం. విమర్శలు చేసిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు? కుక్కల్లాగా మొరిగిండ్రు. ఈ రోజు అడుగుతున్నాం, సిగ్గుండాలి మీకు. కవితక్క గారిని పట్టుకొని లిక్కర్ క్వీన్ అన్నారు, లిక్కర్ రాణి అన్నారు. ఆ ఒక ఆడబిడ్డని ఏ విధంగా అయితే ట్రోల్ చెయ్యొద్దు అంత మీరు దిగజారిపోయి ట్రోల్ చేసిండ్రు. అరే కుక్కల్లారా, ఈ రోజు మీ మొహాలు ఏడబెట్టుకుంటారు. ఒక ఆడబిడ్డని పర్సనల్ గా స్థాయి పరిమితి దాటి విమర్శించిండ్రు. ఈ రోజు క్లీన్ షీట్ ఇచ్చింది న్యాయస్థానం. మీరు ఏం సమాధానం చెప్తారు? కవితక్క గారితో పాటు తెలంగాణ జాగృతి నాయకులందరినీ విమర్శించిండ్రు కదా. మేము ఎక్కడ మాట్లాడినా కూడా తాగొచ్చి మాట్లాడుతున్నారా, లిక్కర్ బాటిల్ పెట్టి మమ్మల్ని ట్రోల్
చేసిండ్రు కదా, సిగ్గు అనిపించాలి. ఈ రోజు మీ మొహం మీద కొట్టినట్టు, మీ చెంప చెల్లు అనిపించేటట్టు ఈ రోజు న్యాయస్థానం తీర్పించింది. మీ ముక్కు భూమికి నేలకు రాసి ఆ ఆడబిడ్డనన్న మాటలకి మీ కనీసం ఆత్మ పరిశీలన చేసుకొని మీరు క్షమాపణలు చెప్పుకోండి. మీలో మీరైనా మీరు చేసిన పాపం కొంతవరకైనా పోతుంది. జై తెలంగాణ. నేను కూడా అక్క జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. అక్క అసలు ఎంత, నేను వెళ్ళిన రౌజేవని కోర్టులో అక్కని కలవడానికి వెళ్ళినప్పుడు అక్క ఏమన్నారంటే మాకే ధైర్యం చెప్పారు. మేము తను ఎట్లుంటుందో ఏమో అంటే మాకే ధైర్యం చెప్పి ఏం కాదురా, నేను కడిగిన ముత్యం లాగానే వస్తా, నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, మాకు ఆ నమ్మకం ఉండే మేము అక్కతో ఉన్నాం. ఎంతమంది మమ్మల్ని మీ అక్కతో ఏముంటారు, ఆమె లిక్కర్ అని అది ఇది అని అంటే మా అక్క తప్పు చేయలేదు, మేము బరాబర్ అక్కతోటే ఉంటాము అని మేము కార్యకర్తలం కానీ జాగృతి నాయకులం కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కతోటే ఉన్నాం. అక్క కడిగిన ముత్యంలాగా తీసుకొస్తా అనుకున్నాం, అట్లనే వచ్చింది అక్క. అక్క ఎట్లాంటి తప్పు చేయలేదు. ఈ రోజు ఒక్కడొక్కడికి చెప్పుతో కొట్టినట్టు డైరెక్ట్ వెళ్ళి కొట్టే అధికారం కూడా మాకు ఉంది. ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్ మొహం పట్టుకొని అడిగిన వాళ్ళకి మాత్రం మేము డైరెక్ట్ వెళ్ళి చెప్పుతో కొట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాం జాగృతి నాయకులం. మరి ఆడపడుచులను వాళ్ళ ఇళ్లలో ఆడపడుచులు లేరా, వాళ్ళకి అక్క చెల్లెలు లేరా? బతుకమ్మ ప్లేస్ లో ఈ రోజు లిక్కర్ బాటిల్స్ పెట్టి ఈ రోజు మమ్మల్ని ఎంత అవమానించారు. మాకు ఎంత బాధ అనిపించినా గానీ మేము అన్ని దిగమింగుకొని అక్కకు మేము అండగా ఉండి, అక్క మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్పి మేము ఈ రోజు ఇది ఎంతో సంతోషకరమైన విషయం. కానీ ఆనందంతో మా కళ్ళకు నీళ్లు, అసలు మాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు అక్కను కలిసేసరికి కూడా మేము ఎంత ఇదిగా ఉంటామో మాకు అర్థం కావట్లేదు. మాకు ఎంత పెద్ద పండుగ ఇది. మా ఇంట్లో మాకు పిల్లలు పుట్టినప్పుడు కానీ మా భర్తలతో ఏ దానికి మేము అంత సంబరాలు చేసుకోలేదు. ఈ రోజు ఖచ్చితంగా మా అక్కతోటి మా అక్క కడిగిన ముత్యం లాగా వచ్చింది కాబట్టి మేము ఈ రోజు ఎంతో సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. మేము చాలా హ్యాపీగా ఉన్నాము అందరం. జాగ్రత్త మేడం, మీరు కూడా చెప్పండి. ఇంకొద్ది రోజుల్లోనే కవిత పార్టీ కూడా పెట్టబోతా ఉన్నది. సో పార్టీ పెట్టబోతుంది, ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళబోతుంది. ఇప్పుడు ఈ లిక్కర్ క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మీ పార్టీకి. 100% ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు ట్రోల్ చేసిండ్రు అని చెప్పి మేమంతా బాధపడుతున్నాము. కాకపోతే ఆమె ఒక సీతలాగా అగ్ని పునీతలాగా బయటకు వచ్చింది. నిందలేసిన వాళ్ళు ఒక ధృతరాష్ట్రునికి కడుపులో పుట్టిన కౌరవులు ఉంటారా? 100 మంది కౌరవులు ఎవరో కాదు, ఈ ఆపోజిషన్ లో ఉండి మా అక్క మీద నిందలేసిన వాళ్ళు నింద చాలా ఈజీగా నమ్ముతారు ఎవరైనా. న్యాయ వ్యవస్థ మా అక్క వైపు ఉంది, మా అక్క వైపు న్యాయం ఉంది, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నా తండ్రి కూడా కోర్టులోనే పనిచేసిండు. మాకు న్యాయస్థానం అబద్ధం అప్పుడు ఆ పూర్తికి గెలుస్తుందేమో కానీ నిజం నిలకడ మీద గెలుస్తుంది. న్యాయ దేవత నమ్ముకున్నాడు, ఇప్పుడు కాదు ఎప్పుడైనా న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాడు ఖచ్చితంగా గెలుస్తాడు. కొంచెం టైం పడుతుంది కానీ దానికి ఈ కాలంలో చాలా మంది ఏమనుకుంటారంటే అబద్ధం రాజ్యం వెళ్తుంది నిజం, కానీ నిజాన్ని నమ్మండి. అక్క అగ్ని పునీతగా బయటకు వచ్చింది. కోర్టు న్యాయం ధర్మం ఖచ్చితంగా కాపాడుతుంది అనేది చట్టాల మీద అవగాహన తీసుకురావాలి. నోటికి వచ్చినట్టు ట్రోల్ చేయొద్దు ఒక మహిళను. మా అక్క సీతమ్మలాగా బయటకు వచ్చింది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అక్క పార్టీ పెడుతుంది అని అంటే మాలాంటి మంచోళ్ళకి, మాలాంటి అడగదొక్కబడిన ఆడవాళ్ళకి కావచ్చు, మగపిల్లలు, మా తమ్ముళ్ళు మా అన్నలు కూడా ఉన్నారు ఇందులో. ఈ పార్టీలో మా అన్నలు మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు అడగదొక్కిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా అక్క అమ్మలాగా దగ్గరుండి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, చూసుకుంటది. కానీ దుర్మార్గులైనటువంటి దుశ్శాసనులు లాంటి, దుర్యోధనులు లాంటి ట్రోల్ చేసిన ముండా కొడుకులకు నేను చెప్పేది ఇదే: మీ దుర్యోధనులు, దుశ్శాసనులు మీరు జీవితంలో బాగుపడరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు మీ ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉంటారని చెప్పి ఆలోచన చేసుకొని ట్రోల్స్ చేయండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో కూతురు ఉంటది, అమ్మ ఉంటది, అక్క ఉంటది, చెల్లెలు ఉంటది. నిజానిజాలు తెలుసుకోకుండా ట్రోల్ చేయకూడదు. సో చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. నా వెనక చూడండి, జాగృతికి సంబంధించిన నాయకులందరూ కూడా సౌండ్ బాక్స్ పాటలు, కవితక్క పాటలు పెట్టుకుని సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మహిళలు మాట్లాడుతూ కూడా విమర్శించిన వాళ్ళందరూ కూడా చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. ఇప్పటికైనా కవితక్క కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిందని చెప్పేసి తెలుసుకోండి అంటూ ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి
देखो देखो कौन जीता।